F-35B ఇలా ఆ మోతవరిని కంప్లీట్గా భారతదేశం నిజంగా చెప్పాలంటే ఒక పుత్తులా చేసి కూర్చోబెట్టి వీళ్ళు ఇట్లా మజాక్ మస్కరా పనాలు చేసినప్పుడు ఇలా పుచ్చలు వలగొట్టాలని అనేది డిసైడ్ అయింది. నీ అయ్య జాగిరి కాదు భారతదేశం, అమెరికా వాడికి చెప్పాలా మనం. ట్రంప్ని పెంక మీద వేసి నూనె గినేసి బునాస్తున్నారు, ఫ్రై చేస్తున్నారు, టారిఫ్లు పెంచుతాం, గట్ల పెడతాం అని చెప్పి భారత్ మీద జర కన్నెర చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే బట్టాలు కూడా తీసి నంగా నాచ చేపిస్తున్నాం. నా పద్మనాభ స్వామి అడుగుపెట్టిన నేల అది. అక్కడ ఎగరాలనంటే గరుడు ఎగరాలా, లేకపోతే నా పద్మనాభ స్వామి ఆశీర్వాదం ఉన్న నా భారత యొక్క సనాతన ధర్మ సైనికులు ఎగరాల, నా భారతీయ సైన్యం ఎగరాల. అంతేగాని ఎవడో ఒక శత్రు దేశం కూడా వచ్చే గుర్తానంటే బిడ్డ జామ్ అయిపోతుంది, జంక్షన్ జామ్ అయిపోతుంది. F-35B ఓ పెద్ద భారతదేశంలో ఒక టాప్ న్యూస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అమెరికన్ F-35B స్టెల్త్ ఫైటర్ జెట్, అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఆఫ్ అమెరికా. నాటో దేశాలకు అలా గర్వకారణం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వాళ్ళ మూతబరి. ఇలా ఆ మూతబరిని కంప్లీట్గా భారతదేశం నిజంగా చెప్పాలనంటే ఒక పుత్తులా చేసి కూర్చోబెట్టింది, ఒక బొమ్మ చేసి కూర్చోబెట్టింది. ఏడా మన భారతదేశం కేరళ ఎయిర్పోర్ట్లో. భారత్ ఎందుకు కూర్చోబెట్టింది అని చెప్పి మాట్లాడితే అప్పటిదాకా మంచుకున్న ఎయిర్ క్రాఫ్ట్ మనం ఆల్రెడీ మొన్న మాట్లాడుకున్నాం. ఏందని అంటే మన రేడార్లకు దొరకంగానే అది మళ్ళీ జామ్ అయిపోయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడతారా, లేకపోతే ప్రపంచం మాట్లాడుతుందా అని ఒప్పుకోవాలి. మీ రేడార్లకు మా స్టెల్త్ ఫైటర్ ఎందుకు దొరికింది అని చెప్పి చెప్తే వాళ్ళనే వర్జన్ ఏందనంటే ఫ్రెండ్స్, ఈ స్టెల్త్ ఫైటర్ జనరల్గా దొరకదు, మేము నార్మల్గా డ్రిల్స్ చేస్తున్నాం కాబట్టి అదేదో లెన్స్ ఉంటుందంట, లున్బర్గ్ లెన్స్ ఏదో అంటారంటదని, ఆ లెన్స్ మేము యాక్టివేట్ చేసి పెట్టినాం, ఆ యాక్టివేట్ చేసినందుకే మీకు దొరికింది అని చెప్పి చెప్తారు. దీని మీద మనం ఈ స్టెల్త్ టెక్నాలజీ మీద మాట్లాడుకున్నాం వెనకటి వీడియోలో. ఇక నేను డీటెయిల్గా బోదలుచుకోలే. ఆలిస్ ఇంకా దీని ఓడియన్ ఫీచర్స్ ఏవేవైతున్నాయో అవి కూడా మాట్లాడుకున్నాం, అమెరికా ఏ రకంగా వచ్చి చేస్తుందో అదంతా. అయితే ఈరోజు గిరీష్ నువ్వు F-35B పక్కన ఒక సుకోయి 57 పెట్టినవు ఎందుకు గిరీష్ అని అంటే, ఎటకేలకు సుకోయి 57 ఫైటర్ జెట్లు భారత్లో ల్యాండ్ అయ్యే అవకాశాలు మేబీ ఇంకొక 1 or 2 డేస్లలో వస్తున్నాయో లేకపోతే ఆల్రెడీ వచ్చేసినాయో తెలియదు. అమెరికా పెంటగన్లో ఒక పెద్ద లొల్లి షురువైంది ఫ్రెండ్స్. భారతదేశము రష్యాను అట్లెట్లా పిలిచింది, సుకోయి 57 అట్లెట్లు వచ్చింది, మాకు సుకోయి 57 పక్కన ఎట్టి పరిస్థితులలో మేము పెట్టాము ఎక్సెట్రా ఎక్సెట్రా అని మాటలు వీళ్ళందరూ మాట్లాడుతారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందని అంటే ఫ్రెండ్స్, మనం అందరము ఎప్పుడు కూడా అమెరికా ఈ సుకోయి ఫైటర్ జెట్స్ ఉన్నాయి కదా, వీళ్ళ దగ్గరికి అమెరికన్ జెట్స్ని రానియలే, ఎట్టి పరిస్థితులలో రానియలే. ఎందుకు రానియలేదు అని అంటే, రష్యా దగ్గరికి మా ఫైటర్ జెట్లు రావద్దు. ఇన్ కేస్ ఎప్పుడన్నా ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే, ఎయిర్ షోస్ అయితే, ఎయిర్ షోస్లలో కూడా ఈ రెండు ముఖాముఖి అయినాయి. ఏవి సుకోయి ఇంకా F-35B. ఈ రెండు ముఖాముఖి అయినప్పుడు కూడా మన F-35లను ఆర్ మన ఏవి అమెరికన్ ఫైటర్ జెట్లు ఏవైతే ఉంటాయో అవిటిని మన వాళ్ళు స్టిల్ మోడ్లో పెట్టేశారు. అంటే ఇట్లా నార్మల్గా ఉంటాయి అంతే, అవి స్టిల్ మోడ్లో పెట్టేస్తుండే. ఎట్టి పరిస్థితులలో కూడా రష్యన్స్కి మా టెక్నాలజీ తెలియవద్దు, వాళ్ళు మాతో నుంచి ఏం పట్టించుకోవద్దు, ఆర్ ఇవేం దొరకొద్దు, మేము అసలు దొరకకుండా ఉండాలి అని అన్న ఉద్దేశంలోనే అమెరికా ఇన్ని రోజులు దీని మీద నడిపించింది ఆట. హైలైట్ ఏందనంటే ఇప్పుడు ఏదైతే ఈ ఫైటర్ జెట్ F-35 తిరువనంతపురం కేరళ ఎయిర్పోర్ట్లో ఎక్కడైతే ఉన్నదో ఆడికి డైరెక్ట్గా సుకోయి 57 వస్తుంది. రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అక్కడ నుంచి ఏం మాట్లాడిందంటే, రష్యా నుంచి ఏం మాట్లాడిందంటే, ఈ సుకోయి 57 ఏదైతుందో దీన్ని మేము నార్మల్గా భారత్లో మేము ఒక డ్రిల్ చేయడానికి వస్తున్నాము, ఆ డ్రిల్లో భాగంగానే ఒక ఎయిర్ ఫోర్స్ డ్రిల్ ఉన్నది, ఆ ఎయిర్ ఫోర్స్ డ్రిల్ భాగంగానే మేము ఈ సుకోయి 57లను భారత్కి పంపుతున్నాము అని చెప్పి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే సుకోయి 57 భారత్లో డ్రిల్ చేయనికి వస్తున్నది అని చెప్పి రష్యా చెప్పిన తర్వాత పెంటగన్ల హల్చల్ ఎందుకు మచాంచింది అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎట్టి పరిస్థితులలో మేము దాన్ని తీసుకుపోతాము అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ ఒక పెద్ద క్లాసిఫైడ్ సెక్యూరిటీ మీటింగ్ కూడా అరేంజ్ చేసిండు ట్రంప్ తాత అని చెప్పి విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ఏందనంటే ఈ న్యూస్ ఎక్కడ పెద్దగా ఏం కనబడతలేదు, కాకపోతే పెంటగన్లో మాత్రం దీని మీద చర్చ జరుగుతున్నది. ఈవెన్ నాటో దేశాలు కూడా అసలు ఏం జరుగుతున్నది అని చెప్పి ఇప్పటి వరకు నాకు అఫీషియల్గా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రష్యా ఇంకా బ్రిటన్ కలిపి మీరు F-35ని త్వరగా పంపించేసేయాలా భారత్ నుంచి అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చినట్టు నాకు తెలుస్తుంది. అయితే డైరెక్ట్గా పెంటగన్లో హల్చల్ ఎందుకు మచాంచింది అనేది ఇంతవరకు అయితే బయటికి రాలే. బట్ పెంటగన్లో మాత్రం ఖచ్చితంగా ఏదో హల్చల్ మచాంచింది. ట్రంప్ని
ఇక నిజంగా చెప్పాలని అంటే పెంక మీద వేసి బునాస్తున్నారు, మంచిగా నూనె గినేసి బునాస్తున్నారు, ఫ్రై చేస్తున్నారు, డీప్ ఫ్రై చేస్తున్నారు అని చెప్పి విశ్వసనీయ వర్గాలు మాట్లాడుతున్నాయి. ఇంకొక కీలకమైన విషయం ఏందని అంటే ఫ్రెండ్స్, అమెరికా ఒక సైన్యం అంటే ఒక టుకుడి అంటారు కదా, అలా టుకుడి, వాళ్ళు ఒక టుకుడిని ఈ F-35ని తీసుకోవడానికనో లేకపోతే F-35కి కాపలాగాయనికనో, అంటే సుకోయి వస్తుంది కదా ఇప్పుడు భారత్ దగ్గరికి, సుకోయి వస్తుంది కదా, సో సుకోయి దగ్గరికి రానికే అంటే దీన్ని కాపాడనీకే వీళ్ళు ఒక అలా సైన్యం యొక్క టుకుడిని పంపిస్తారేమో, ఒక చిన్న తుకుడని. అయితే ఇప్పుడు ఇక్కడ ముద్ద ఏందని అంటే, నీ అయ్య జాగిరి కాదు భారతదేశం, అమెరికా వాడికి చెప్పాలా మనం, నువ్వు సైన్యం యొక్క తుకుడి అంటే మిలిటరీ ఆపరేషన్ కోసం కాదు, మన F-35 యొక్క సురక్ష కోసం, దాని సేఫ్టీ కోసం, దాని సెక్యూరిటీ కోసం. అయితే ఎవడు అయ్య జాగిరి కాదు భారత్ అనేది, అమెరికా అయ్య జాగిరి అయితే అసలే కాదు. నువ్వు మనుషులను పంపించి, నువ్వు సైన్య తుకడను పంపించి దాన్ని కాపాడుతానంటే ఫస్ట్ నీ ఎయిర్ క్రాఫ్ట్లను ఎవడు దించుతాడు ఇక్కడ భారతదేశంలో? ఒకటి దించే ఆపినం, దాని తర్వాత మీ ఇజ్జత్ మొత్తం బట్టబయలైంది, మీ స్టెల్త్ టెక్నాలజీ మొత్తం సంకనాకిపోయింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ నేను మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే, జనరల్గా స్టెల్త్ ఫైటర్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దానికి ఏదైతే పెయింట్ వేస్తారు కదా, ఈ పెయింట్ వేస్తారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఈ పెయింట్ ఉంటుంది కదా, ఈ పెయింట్ ఏదైతే ఉంటుందో ఇది రేడార్ సిగ్నల్స్ ఏవైతే ఉంటుందో దానికి అబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీ ఉంటుందంట, అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుందంట. అయితే దీని మెటీరియల్ ఏదైతే ఇప్పుడు పెయింట్ చేసినాం కదా, జనరల్గా కోల్డ్ క్లైమేట్స్ ఇంకా ఏదైనా ఇట్లా మంచు ప్రాంతాలు ఉంటాయి కదా, అట్లాంటివి అయితేనే ఇది అబ్జర్వ్ చేసుకునే పెయింట్ క్వాలిటీ ఉంటుందంట అమెరికన్ స్టెల్త్ ఫైటర్స్లకు. భారతదేశం యొక్క క్లైమేట్ ఎట్లుంటుందో మనందరికీ తెలిసిందే. సో ఈ పెయింట్ ఏదైతే ఉందో పని చేయకపోవచ్చు F-35 మీద, అందుకే మన రేడార్లకు దొరికిపోయింది అని చెప్పేది ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది డిఫెన్స్ నిపుణులు మాట్లాడుతున్నారు. సో పెయింట్ క్వాలిటీ ఈ పెయింట్ క్వాలిటీ మీద నేను మాట్లాడతలేను, అలా క్వాలిటీ మీద నేను డౌట్ కూడా పడతలేను. కాకపోతే ఆ టెంపరేచర్స్కి మన భారతదేశంలో ఉన్న టెంపరేచర్స్కి ఇగో ఈ పెయింట్ అనేది రేడియేట్ చేస్తుంది, మళ్ళీ అబ్జర్వ్ చేస్తుందో లేదో సిగ్నల్స్ ఆఫ్ ది రేడార్ అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు భారత్ దీని మీద అప్రమత్తమై ఏం చేసిందంటే, ఇప్పటిదాకా మన చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ బార్డర్ల దగ్గర అయితే S-400 డిప్లాయ్ చేసిందో, ఇప్పుడు భారత్ ఏమని అనుకుంటుందంటే ఇక S-400 అనేది ఇక్కడనే కాదు మన సదర్న్ స్టేట్స్లలో కూడా ఇక S-400ని డిప్లాయ్ చేయాలా, ఒక అంబ్రెల్లా తయారు చేసి పెట్టుకోవాలా, ఎందుకంటే వీళ్ళు ఇట్లా మజాక్ మస్కరా పనాలు చేసినప్పుడు ఇలా పుచ్చలు వలగొట్టాలని అనేది డిసైడ్ అయింది. సో భారత్ దీని మీద అప్రమత్తమైంది. థర్డ్ పాయింట్ ఏందని అంటే, ఇది విశ్వసనీయ వర్గాలు చెప్తున్నారు, మళ్ళా నేను ఎక్కడ కూడా దీని మీద ఇది ఇట్లా జరిగేంది ఇగో ఆధారాలను చూపుతలేను. సో ఇది ఒక వైల్డ్ ఇమాజినేషన్లో నడుస్తున్నది, చర్చ జరుగుతున్నది సోషల్ మీడియాలో. ఏమని జరుగుతున్నది అని అంటే, మన DRDO అలాంగ్ విత్ HAL దీని మీద పనిచేస్తున్నట్టు వెనక వీడియోలో కూడా మనం చెప్పినాం. ఇన్ఫ్యాక్ట్ రా కూడా పనిచేస్తుంది, రష్యన్ టీం కూడా భారతదేశంలో దిగుతుంది అని చెప్పి మనం చెప్పినాం. అయితే DRDO ఆల్రెడీ దీని సోర్స్ కోడ్, అంటే సోర్స్ కోడ్ కాదు, ఒక అంటే దీని ఏదైతే టెక్నికల్ కోడ్ ఉంటుందో దాన్ని క్రాక్ చేసింది అని చెప్పి చెప్తున్నారు. క్రాక్ చేసి దీన్ని ఆపరేషనల్ కూడా చేసే ప్రక్రియలో మన DRDO ఉన్నది. దీనికి ఆశ్చర్యపోయింది అమెరికా, అందుకే పెంటగన్లా పెద్ద హల్చల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది అబ్సల్యూట్గా మన దగ్గర ఆధారాలు దొరకలే కాబట్టి నేను ఆధారాలు దొరకలేదని చెప్తున్నా. ఇది కేవలం సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నది. మేబీ నేను చెప్పింది తప్పైతే నన్ను క్షమించండి. ఇన్ఫ్యాక్ట్ ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. ఆధారాలతోనే మీ చిత్రగుప్త ఫ్రెండ్స్, ఏది ఉన్నది చెప్తాం, ఉన్నది ఉన్నట్టే చెప్తాం. సో DRDO ఆల్రెడీ క్రాక్ చేసిందని తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ చాలా గుప్తంగా దీన్ని క్లాసిఫైడ్గా పెట్టి అమెరికాకు చెవులు విండుతున్నాం అని చెప్పి కూడా తెలిసింది. అందుకే ట్రంప్ తాత 500% టారిఫ్లు పెంచుతాం, గట్ల పెడతాం అని చెప్పి భారత్ మీద జర కన్నెర్ర చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే బట్టాలు కూడా తీసి నంగా నాచ చేపిస్తున్నాం ఎవరిని, అమెరికాని. సో ఇలా సుకోయి దాని పక్కకు రాగానే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూడా స్టెల్త్ ఫైటర్ టెక్నాలజీ ఉన్నది కాబట్టి, ఫైటర్ జెట్ టెక్నాలజీ ఉన్నది కాబట్టి ఈ F-35 ఏంది, నెక్స్ట్ దీన్ని స్టెల్త్ టెక్నాలజీని మనం ఎట్లా నేర్చుకుందాం, ఫ్యూచర్లో మనకి ఏదైనా అవసరం పడితే దీన్ని తిప్పెట్లా కొడదాం అని అనేది రష్యా ఖచ్చితంగా దీన్ని డీకోడ్ చేస్తుంది. డీకోడ్ చేసి ఆబ్వియస్గా తన పరమ మిత్రుడైన భారత్కి కూడా ఈ టెక్నాలజీని ఖచ్చితంగా షేర్ చేస్తుంది. దానికంటే ముందే DRDO దీని కోడ్ని క్రాక్ చేసిందని అని అంటారు. అందుకనే నేను చెప్తా పుణ్య సనాతనం నిత్య నూతనం అని చెప్పి చెప్తా. గిరీష్, ఇప్పుడు ఇలా పుణ్య సనాతనం వీడికింది వచ్చింది అని అంటే, ఏదైనా కోడ్ క్రాక్ చేయాలనంటే థ్యాంక్స్ టు అవర్ వేదిక్ మ్యాథమెటిక్స్. పురాల మజాక్ కాదు మన వేదిక్ మ్యాథమెటిక్స్ అని అంటే. ఇది ఇప్పటికీ కేవలం రూమరే. ఇది బయటకు వస్తే భారతదేశం ఎంత పవర్ఫుల్ అనేది అందరికీ తెలుస్తుంది. సో అందుకనే ట్రంప్ ఏమంటున్నాడు చూస్తున్నావు కదా, ఓ పెద్ద $1 బిలియన్ డీల్ భారత్ ఇంకా అమెరికా మధ్యలో జరుగుతున్నది అని చెప్పి పోకడ మాటలు మాట్లాడుతున్నాడు. బికాస్ భారత్ వెనకకేని ఏ రకంగా పొడుస్తుందో ఒకసారి మీరు చూడండి. పెంటగన్ల హల్చల్ మచాంచి ట్రంప్ తాత గాయ గత్తర పెడుతున్నాడు.
రష్యన్ పుతిన్ ఏమో చిన్నగా చక్కలు చేసి స్మైల్ చేస్తున్నాడు. దొరికిపోయారా మీరంతా. ఎందుకనంటే ఈ F-35B ఏదైతే మనకి ఇప్పుడు మన కేరళ ఎయిర్పోర్ట్లో దొరికింది కదా ఫ్రెండ్స్, దొరికింది అని అంటే ల్యాండ్ చేసిరు కదా వీళ్ళు, ఏదో లంగలు వచ్చో పని చేసుకుంటే దొరికిపోయారు కదా. ఇన్ఫ్యాక్ట్ మన రేడార్లకే ఇది జామ్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఏదైతే మన ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఈ సినారియోస్ ఎట్లా ఉన్నాయి, రేడార్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, ఆంబ్రెల్లా ఏంది, అసలు భారత్ ఇంత టెక్నాలజీ ఏడికెన్ సంపాదించింది, మొత్తం ప్రపంచాన్ని ఇవాళ భారత్ ఆశ్చర్యపరిచింది అని అంటే అందులో డౌట్ లేదు. అయితే ఇప్పుడు ఇక భారత్ ఏదైతే ఈ నిర్ణయం ఈ ప్రక్రియ చేసిందో, రష్యా ఇప్పుడు ఏదైతే చేతులు కలుపుతున్నదో వీళ్ళ బట్టబయలు అవుతున్నది కాబట్టి వీళ్ళకు భయం చుట్టుకుంటుంది. ఎందుకంటే ఎవడిగా వీళ్ళని దేకడు. ఎందుకు దేకడు అని అంటే ఈ F-35 ఏదైతే టెక్నాలజీ వాడినరో వీళ్ళు ర్యాప్టర్లో కూడా అదే వాడినరు అని అంటారు. ర్యాప్టర్ ఫైటర్ జెట్ అని ఉంటుంది అలాది, F-22 ర్యాప్టర్ అని అంటారు అనుకుంటా. అందులో ఇంచుమించు ఇట్లాంటి టెక్నాలజీ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మొన్న వాళ్ళు ఇరాన్ మీద ఏదైతే బంకర్ బస్టర్ బాంబులు యూజ్ చేశారు కదా, B-2 బాంబర్స్ అని అంటారు, ఆ బంకర్ బస్టర్లలో కూడా సమ్వాట్ ఈ స్టెల్త్ టెక్నాలజీ వాడినరు ఉండొచ్చు అని అనేది డిఫెన్స్ నిపుణుల వాదన. ఇవాళ మన భారత్ ఏ రకంగా అడుగులేస్తుందో చూడు ఫ్రెండ్స్. ఇవాళ మన DRDO దీన్ని ఇన్ఫ్యాక్ట్ దీని కోడ్ క్రాక్ చేస్తున్నది అని అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికి ఇది రూమరే, కాకపోతే అది నిజమైతే హర హర మహాదేవ్ ఎంత మంచిగా ఉంటుందో చూడండి. అయితే ఇప్పుడు F-35 గురించి కూడా మనం మాట్లాడితే అమెరికా ఏం పెద్ద సుఖమైంది కాదు, ఇది మనకి ఇస్తా అని చెప్పి మాట్లాడుతుంది. నువ్వు సుకోయి కొనకు F-35 కొను అని అంటుంది. ఎందుకు మందికి తెలియనికేనా నీ అడ్డమైన టెక్నాలజీ? దీని సినారియో ఏందని అంటే ఫ్రెండ్స్, ఇది కంప్లీట్లీ లాకెట్ మార్టిన్ అనే కంపెనీ ఇది తయారు చేస్తుంది. దీని సోర్స్ కోడ్ ఎప్పుడు బయటికి రాదు, బయటికి వచ్చినా వాళ్ళు ఇయ్యరు. ఈ సోర్స్ కోడ్ ఇవ్వకపోతే ఏమవుతుంది అని అంటే ఇప్పుడు నువ్వు F-35 కొన్న తర్వాత ఇందులో ఏదైతే మిజైల్స్ పెట్టాలనో అవి నువ్వు మళ్ళీ అమెరికా నుంచే కొనాలా. నీ దగ్గర ఉన్న బ్రహ్మోస్, నీ దగ్గర ఉన్న పృథ్వీ, నీ దగ్గర ఉన్న అగ్ని, ఇవి ఏవి కూడా ఇందులో పనిచేయి. అబ్సల్యూట్గా మనం ఏది తీసుకోవాలంటే ఈడిచ్చిన టెక్నాలజీయే తీసుకోవాలి. అంటే మనం ఆత్మనిర్భర్ భారత్ అనేది తేల్లగానే కుర్చీ మడత పెట్టి మన జేబులో పెట్టుకోవాలన్నమాట. అంటే మేము మొత్తం తయారు చేస్తుంటాం, మీరు మా దగ్గర కొనాలి, మేము సంతోషంగా ఉంటాం, మీరు సంకనాకుతుండాలి, మీరు ఎప్పుడు మేము మాస్టర్లో లెక్క ఉంటాం, మీరు మా గులాంల లెక్క ఉండాలి అననే అమెరికా యొక్క ప్రక్రియని ఇలా పరేషాన్ చేసింది మన భారత్ అబ్సల్యూట్గా. సో ఇలా భారత్ కూడా ఏమంటుందనంటే F-35 నై సుకోయి బి నై అప్నా జెట్ అప్పుని బనాలింగే, మన జెట్ మనం తయారు చేద్దాం కదా, తయారు చేద్దాం కదా. బట్ ఇన్ ఎనీ కేస్ మన పరమ మిత్రుడు రష్యా ఎప్పుడు కూడా మనకు సాధ్దారి ఇచ్చిండు, ఇస్తూనే ఉన్నాడు. సో ఒకసారి మన మిత్రుడికి కూడా జై కొట్టాలి. కాబట్టి ఈ అడ్డమైన టెక్నాలజీ తీసుకొచ్చి భారత్ని అప్పుల పాలు చేద్దామని అనుకున్న అమెరికాని తిప్పికొట్టిన మన భారత్కి కూడా రక్షక బలగాలకు, ఇన్ఫ్యాక్ట్ సైంటిస్టులకు, ఇన్ఫ్యాక్ట్ డిఫెన్స్ సెటరికల్గా దీన్ని ఇంకా హ్యాంగర్లకు తీసుకోపోలే, దీన్ని ఓవరాలింగ్ హ్యాంగర్లకు తీసుకోపోలే. దీన్ని ఏం చేసిరంటే ఇట్లనే పెట్టిర్రు. ఎండకు ఎండుతుంది, వానకు నానుతుంది, చలికి చలి పెడుతుంది, దాన్ని లోపలికి తీసుకోవాలి ఇంకా ఓవరాలింగ్ హ్యాంగర్కి. అయితే ఇది జోక్ చెప్తున్నా, నేను సీరియస్గా తీసుకోకరి. కేరళ టూరిజం పెరిగిపోతుంది, దాన్ని చూడడానికి సందర్శకులు కూడా వస్తారు ఇప్పుడు ఇక రాడు. అంటే మీ F-35ని మేము ఏ రకంగా యూజ్ చేస్తామని అనేది కూడా భారత్ పరిచయం చేస్తుంది అమెరికాకు. మేము మా హ్యాంగర్లకు తీసుకొచ్చి మా టైం వేస్ట్ చేయం. మీలాంటి యొక్క ఏదైతే ఇనుప సామాన్లకు చెత్త బుట్టలకు అమ్ముతారు చూడు, గట్లాంటి ఫైటర్ జెట్ని తీసుకొని వచ్చి మీరు మాట్లాడాలని అంటే పెద్దగా కుదిరే ప్రసక్తే లేదు, ఇష్యూయే లేదు. కేరళ టూరిజం పెరుగుతుంది. బిడ్డా నీకు ఒక విషయం చెప్తున్నా, ఆ అమెరికా వాడికి, ఆ బ్రిటిష్ వాడికి చెప్తున్నాం, నా పద్మనాభ స్వామి అడుగుపెట్టిన నేల అది, నా పద్మనాభ స్వామి అడుగుపెట్టిన నేల అది. అక్కడ ఎగరాలనంటే గరుడు ఎగరాలా, లేకపోతే నా పద్మనాభ స్వామి ఆశీర్వాదం ఉన్న నా భారత యొక్క సనాతన ధర్మ సైనికులు ఎగరాల, నా భారతీయ సైన్యం ఎగరాల. అంతేగాని ఎవడో ఒక శత్రు దేశం వచ్చి ఎగురుతానంటే బిడ్డా జామ్ అయిపోతుంది, జంక్షన్ జామ్ అయిపోతుంది. భారత్ మాతాకి జై.